లాస్ ఏంజల్స్ ఫైర్ లాస్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. ఇది గతంలో కానీ విని ఎరగనిది. ఈ మొత్తం కార్చిచ్చు కారకులు ఎవరు? ఇంతటి భారీ నష్టం జరగడానికి గల అసలు కారణాలేంటి? అమెరికా అధ్యక్షుడు ఈ అగ్ని ప్రమాదంపై ఎలాంటి చర్యలు చేపట్టారు? లాస్ ఏంజల్స్ కార్చిచ్చు 10 మందికి పైగా మృతి. మంటలార్పుతున్న 7,500 మంది సిబ్బంది. 1.80 లక్షల మంది సురక్షిత ప్రాంతాలు. 12 లక్షల కోట్ల ఆస్తి బుగ్గిపాలు. లాస్ ఏంజల్స్ లో ఘోర అగ్ని ప్రమాదం ఈ ప్రాంతం మొత్తాన్ని కబలించి వేస్తోంది. లాస్ ఏంజల్స్ మొత్తాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో 10 మందికి పైగా మృతి చెందగా ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు మంటలార్పుతున్న అగ్నిమాపక దళ సిబ్బంది. పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతం మొత్తాన్ని ఈ కార్చిచ్చు పూర్తిగా దగ్ధం చేసింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చూస్తే ఇక్కడి అగ్నిమాపక దృశ్యం మరింత భయానకంగా కనిపిస్తోంది. ఒకటి రెండు కాదు, ఈ కార్చిచ్చు ద్వారా 9,000 నిర్మాణాలు కాలి బూడిద కాగా ఒక్క పాలిసాడ్స్ లోని 5,300 నిర్మాణాలు దగ్ధమైనట్టు చెబుతున్నాయి లాస్ ఏంజల్స్ ఫైర్ రిపోర్ట్స్. వుడ్లాండ్ హిల్స్ లోని ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్నెత్ కార్చిచ్చు రగిలినట్టు తెలుస్తోంది. దీంతో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు భద్రతా అధికారులు. పాలిసాడ్స్ లో సుమారు 20,000 ఎకరాలు, ఈటోన్ ఫైర్ కారణంగా 13,600 ఎకరాలు, కెన్నెత్ ఫైర్ ద్వారా 791 ఎకరాలు, సన్సెట్ ఫైర్ 60 ఎకరాలు, హూస్ట్ ఫైర్ 855 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ కార్చిచ్చు నుండి ఇప్పటికీ 1,80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా అత్యవసర సహాయ సిబ్బందితో కలుపుకొని మొత్తం 7,500 మంది సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఒక కాలిఫోర్నియాలోని 1,400 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఒరెగాన్, వాషింగ్టన్, ఉతా, న్యూ మెక్సికో, అరిజోనా నుంచి అదనపు బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ నష్టం సుమారు $150 బిలియన్ అంచనా వేస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో చెబితే ఈ మొత్తం విలువ 12 లక్షల కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. కేవలం 24 గంటల్లోనే మూడింతల నష్టం పెరిగినట్టుగా చెబుతున్నారు. దీనంతటికి కారణం అమెరికాలోని అత్యంత ఖరీదైన ఇల్లు ఈ ప్రాంతంలో ఉండడమేనని అంటున్నారు ఆక్యువెదర్ సంస్థ శాస్త్రవేత్త జొనాథన్ పోర్టర్. గాలుల తీవ్రత ఉధృతంగా ఉండడంతో మంటలు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో మంటలు తగినప్పటికీ గాలుల కారణంగా అవి మరింతగా విస్తరిస్తున్నాయని అంటున్నాయి వాతావరణ శాఖ వర్గాలు. దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బాధిత ప్రాంతంలో 6 నెలల పాటు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని ప్రకటించారు అధ్యక్షుడు జో బైడెన్. శిథిలాల తొలగింపు సహాయక చర్యల్లో వేగం పెంచుతామని హామీ ఇచ్చారు జో బైడెన్. కాలిఫోర్నియాలో గల లాస్ ఏంజల్ కార్చిచ్చు హాలీవుడ్ హిల్స్ కి సైతం ఎగబాకింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రొడక్షన్ హౌసులకు సంబంధించిన స్టూడియోలు ఈ కొండలపై ఉన్నాయి. ఇవన్నీ అగ్ని ప్రమాదానికి గురి కావడంతో హాలీవుడ్ సైతం తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చింది. దానికి తోడు చాలా మంది హాలీవుడ్ తారల ఇల్లు వాకిళ్లు ఇక్కడే ఉండడంతో హాలీవుడ్ చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దీంతో పలు చిత్రాలకు చెందిన షూటింగ్లు వాయిదా పడ్డాయి. హాలీవుడ్ నటులు, టెక్నీషియన్ల ఇల్లు, బంగళాలు కాలి బూడిదయ్యాయి. పారిస్ హిల్టన్, స్టీవెన్ స్పిల్బర్గ్, మాండీ మూర్, అస్టన్ కుచర్తో సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఇల్లు, ఇతర ఆస్తులు కాలి బూడిదయ్యాయి. మరోవైపు ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎందరో సెలబ్రిటీలు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అంతేకాదు బ్రెట్టన్ వుడ్ ప్రాంతంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం తన ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇటలీ పర్యటన రద్దు చేసుకుని మరీ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.